అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాటలు సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా మునిపెన్నడూ చూడని విధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక్కసారిగా నిన్న మొత్తం ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా చర్చ అదే. ఏంటి అసలు వైఎస్ షర్మిల ఎపిసోడ్ చూస్తే అసలు ఏమనుకోవాలి? మ్యాన్ బిహైండ్ రాజశేఖర రెడ్డి గారు అనే ఒక లెజెండ్ని ఎక్కడున్నా సరే అలా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. దానికి ఒకడు మొండి, ఇంకోటి జగమొండి, వాళ్ళిద్దరే పిల్లలు. ఒకడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకో ఆవిడ షర్మిల. అసలు నిజంగా చూడండి, అసలు మీరు గమనించలేదు, ఆవిడ్ని ఆ క్రేన్తో లిఫ్ట్ చేసి కారు తీసుకెళ్తుంటే మరో ఆడపిల్లలు ఎవరైనా సరే భయం పడతారు. అసలు ఆవిడ ఏమైనా చెక్కు చెదిరిందా? చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ లేకపోతే ఎవరు కలవలేరు, వాళ్ళ మంత్రుల వాళ్ళకే దిక్కుదేమో అనలేదు. కానీ ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఎవ్వరూ చేయని పని ఆవిడ స్టార్ట్ చేసింది. ఆవిడ నుంచి చాలామంది పార్టీలు పెట్టిన వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒక కోణంలో ఆలోచించండి. మీరు ఒక జయలలిత గారికి ఎలాంటి అవమానం జరిగింది, అందుకే ఆవిడ వేషధారణ కూడా చూశారు లేదా మీరు. అండ్ తర్వాత ఒక 223 రోజులు దగ్గర 3515 కిలోమీటర్లు నడిచినప్పుడు రాని అటెన్షన్, వర్షంలో తడుచుకుంటూ నడిచింది, తుఫాన్లు అప్పటిప్పుడు కూడా నడిచింది, లేదంటే ప్రతి మంగళవారం ఓ నిరుద్యోగుల మీద చేసిన ఎక్కడ అటెన్షన్ వచ్చింది? మా అయితే 2-3 మీడియాలో ఏదో తప్పదు కాబట్టి అన్నట్టుగా చూపించుకుంటూ వచ్చారు. కానీ నిన్న ఎంటైర్ నేషనల్ మీడియా అటెన్షన్ ట్రాక్ చేయగలిగింది. దే ఆర్ లైస్. సక్సెస్ అన్నది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. ఓ ఆ పాన్పర్గారు గొట్లను నరుకుని నానా తెప్పల బడి జై శ్రీరాము ఆవులు గేదెలు అనుకుని తిరుగుతున్న ఆ బైన్స్ నుంచి స్టార్ట్ అయిన 5వ విడత మార్నింగ్ వాక్ కంటిన్యూషన్ ఏమైంది? నిన్న సభ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, కేసీఆర్ గారి చాణక్యతనం గురించి ఎవరైనా ఇందులో చూడాలి. ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి రియాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఈ రియాక్షన్స్ ప్రోయాక్షన్స్లోంచి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూడమండి. నేను ఎస్ఆర్ నగర్లో ఆమెను గౌరవ చేసినప్పుడు ఎంత స్తంభింపజేయబడిందో చూడండి. దిస్ ఈజ్ అవర్ పొటెన్షియల్ అన్నమాట. అంటే ఈవిడ పొటెన్షియల్ ఎంత ఉంది. దీనికన్నా ముందు తెలుగు కాంగ్రెస్ పార్టీకి దమిడికి ఉపయోగపడిన శశిధర్ రెడ్డి పోయిలో మనం పోయి ఆ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇంకో వృద్ధ జంపుకాలు ఊగిసలాడుతూ ఉంటాయి. ఇవన్నీ బీజేపీకి పోకుండా మధ్యలో ఒక బ్యారికేడ్ క్రియేట్ చేయబడింది. ఏది? రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గ పరిరక్షణ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అండ్ క్రిస్టియన్ సామాజిక వర్గం. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి మొన్న కేసీఆర్ గారికి అలవాటు చేసి పోయాడు కదా, ఒక 60 మందికి టికెట్లు ఉండవు. నేను కొంతమంది పేర్లు మొహమ్మద్ చెప్తా, దానా నాగేందర్, సబితాయేందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి టికెట్లు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళకి కాంగ్రెస్లో ఏం ముఖం పెట్టుకుని వెళ్ళి జాయిన్ అవుతారు? అక్కడ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయబడింది. ఓకే, ఎవరు? షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారు అనగానే సబితాయేందర్ రెడ్డి గారిని ఎలా చూసుకున్నారో తెలుసు కదా. ఇక్కడ మీరు ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే, నన్ను చాలామంది అడగొచ్చు, ఏంది గతంలో ఇది బీజేపీ ప్లాంటెడ్ షర్మిల అని. కానీ నేను మీరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆవిడ మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా వింటే, బీజేపీకి ఒక ఆర్ఎస్ఎస్, కేసీఆర్కి అన్న దగ్గర మ్యూట్ అయిపోయింది. ఇంకా మైకిల్ పంచలేదు ఎవరికి, అవును లాక్కున్నారు. అది ఏంటో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కింద ఉంది. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్స్ ఎట్లా షేప్ అవుట్ అవుతున్నాయి చూసుకోండి. ఒక విధంగా త్రిముఖ పోరు దగ్గర నుంచి ఇప్పుడు 4 పోరు సిద్ధమైంది. అది ప్రైమరీ మోటివ్ ఆఫ్ కేసీఆర్ ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ 4 స్టేట్లు జరిగిన ఎలక్షన్స్లో మన ఖమ్మం, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో కోదండరాం లాంటి, తీన్మారం లాంటి తీసిమార్కాలను నిలబడినా సరే ఏమైనా చూసాం కదా, ఓటు టటటటక డైవర్ట్ అయిపోయి కేసీఆర్ పార్టీ గెలిచే పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితికి నెలకొల్పబడింది. సేమ్ ఇదే పునరావృతం అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇండివిజువల్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ముసుగేసుకుని వచ్చి అది బీజేపీ పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో దగ్గర ఉంటే, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వీళ్ళ దగ్గర నుంచి పోయిన ఓటు బ్యాంకు అన్ని చిన్న భిన్నం అయిపోయి ఒకటి గెలుపుకు సుగమం అవుతుందా అవుదా? సో ఇలాంటి కోణాలకి ఎలా తెరలేపబడ్డాయి చూడండి. ఒక లీడర్ కావాల్సిన అర్హతలు నిన్నటి దాకా లేవే, చిన్న పార్టీ ఏదో అనుకున్న దగ్గర ఎస్ నా వాళ్ళ కోసం నేను ఎలా నిలబడతాను, ఆవిడ కోసం ఎలా నిలబడ్డారు బిల్డింగ్లు ఎక్కిన వాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు కదా. సో ఇవన్నీ చూస్తే ఏమవుతున్నాయంటే, ఎస్ ఒక లీడర్షిప్ డైమెన్షన్స్ ఎమర్జ్ అయ్యి రాజశేఖర్ రెడ్డి గారు అనే వైబ్రేషన్స్ స్టిల్ ఎలా అయ్యాయి. దానికి తోడు నిన్న విజయమ్మ గారి ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తే ఆవిడ ఇమీడియట్గా ధర్నాకు కూర్చుంది. మా కూతురు ఇంటికి వచ్చేదాకా నేను చేస్తానని చెప్పి కుర్చీ చేసి కూర్చుంది ఆవిడ. సాయంత్రం చచ్చినట్టు ఇంటికి వచ్చింది ఆవిడ. అక్కడ 4 మాటలు మాట్లాడింది ఆవిడ, మీరు గమనించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన ప్రభుత్వం ఆయన చూసుకుంటారు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంకి ఆయనకి ఏంటి సంబంధం ఉంది? దేర్ లైక్ సార్, వాళ్ళు ఒక డిస్క్రిమినేట్ చేసుకుని ఎవరి పార్టీలో వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, అన్న రాజకీయ నాయకుడు అయిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈవిడికి రాజకీయ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు కదా. వాళ్ళిద్దరు కొట్టుకు తెచ్చి నేను నువ్వు అనే పరిస్థితి కన్నా బెటర్ ఆప్షన్ ఇక్కడ వడ్డించిన విస్తరలాగా ఉంది. వాళ్ళే విభజించి ఇచ్చారు కదా మనకి. కానీ షర్మిల పార్టీ కూడా, అంటే నిన్న జరిగినటువంటి బీజేపీ సభను బయటికి ప్రచారం జరగకుండా ఉండటం కోసం మాత్రమే ఇది హైలైట్ చేశారు. దీని వెనక
కేసీఆరే ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని రకాలుగా వినపడుతుంది. ఇప్పుడు ఏదైతే ఏరైతే అక్కడ పల్లెడు కొట్టాం వాళ్ళకి ఉనికి లేదు. ఆ ఉనికి లేనివాడు నిన్న ఎరికేకలే కదా అక్కడ కూర్చున్నారు. బండి సంజయ్ ఎరిచిన వినలేదా మీరు? జై శ్రీరాము, జై నరేంద్ర మోడీ, జై నడ్డా, జై అమిత్ షా. నా పరిస్థితి ఏంటి? అక్కడ సోమవీర్రాజు ఉన్నాడు, నేను పార్టీ అధ్యక్షుడిని, నా పేరు సోమవీర్రాజు అని వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఇంట్రడ్యూస్ చేసుకునే అంత పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఓవరాల్గా స్టేట్ అంతా బీజేపీ 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 అనబడిలా చేసిన నేపథ్యం బండి సంజయ్ గారిది. గతంలో ఈ లక్ష్మణ్ గారు, బండి దత్తాత్రేయ, ఈ కిషన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏడా బీజేపీ అంటే వాడికి తెలిసేది కాదు. ఈ తెలుగుదేశం పొత్తులు 4 సీట్లు 3 సీట్లు గెలడానికి తప్ప. ఇవాళ స్టేట్ అంతా ఒక బీజేపీ మేము ఉన్నామని అడవడబడుతున్నారు. నాయకులేరే 119 స్థానాలు 103 స్థానాలకు డిపాజిట్లు లాస్ట్ టైం వాళ్ళకి. ఇప్పుడు ఎవడెవరో ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు జాయిన్ అయితే ఆడు నాయకుడు. దానికోసం వీళ్ళకి పడుతున్న అడావిడికి సరే. కానీ అసలు నీకు నాయకులు నీ దగ్గరికి వస్తారు కాబట్టి అడవడం ఉంది. నాయకులు ఇప్పుడు నీ దగ్గర జాయిన్ అవ్వకుండా ఉండడానికి షర్మిలను ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ చేస్తే ఒక అనిశ్చితే కదా. మళ్ళీ అదే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రత్యర్థి ఏం కాదు, మాకు ప్రత్యర్థి బీజేపీ పార్టీ అని చెప్పే విధంగా కూడా ఇటు టీఆర్ఎస్ బీజేపీ లోపాయి గారి ఒప్పందాలుగా జరిగినాయి. ఇప్పుడు బీజేపీ కూడా కొంచెం ధిక్కార స్వరం వినిపిస్తుంది కాబట్టి అన్నీ కాదండి. మీరు ఒకటి సీరియస్ గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి 40% ఓటు బ్యాంక్ టీడీపీ బదులు పవన్ కళ్యాణ్ జనసేన అని వినిపిస్తున్నారు లేదా? లేనివాడికి ఒక ఉనికిని క్రియేట్ చేసిన కూడా ఉన్నవాడికి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఎలా కాంగ్రెస్కి కింద కేడర్ అంతా సమాఖ్యం ఉన్నారు. ఎవడో నాయకుడు వచ్చి నిలబడరు బాబు మేము చూసుకుంటా ఉన్న పరిస్థితిని డైల్యూట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేస్తాడు. ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమవుతుంది? నాయకులతో పాటు ఉన్న రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళు ఎవరు కాదనలేరు కదా. ఒకళ్ళెవరు సడన్గా డిప్లాయిడ్ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి ఒక పార్టీ కంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తున్న షర్మిలమ్మ గారి పార్టీ అనుకోండి, అప్పుడు వాళ్ళలో ఉన్న అనిశ్చితి. ఇప్పుడు తెలంగాణ సామాజిక వర్గంలో రాజశేఖర రెడ్డి గారిలో అందరూ బొడ్డు అందరికీ టకటకమని టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. ఒక 30% ముసలిని తీస్తే మిగిలిన అందరూ నవనాయకత్వం కదా. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరు ఎక్కడి నుంచి ఆవిర్భవించిన వాళ్ళు? రాజశేఖర రెడ్డి దగ్గర దాని నన్ను కోసినా చంపిన రాజశేఖర రెడ్డి అనేవాడే కదా. ఏమంటారు? అంచేత ఇవే ఉండవండి. వాళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్లో భక్తు రాజకీయాలు చేసే కేసీఆర్ ఖచ్చితంగా పాచికలు వేస్తాడు. ఎవడు పాచికి వెళ్ళాడు దన్నుకుని కాళ్ళ మీద పడి కింద పడినోడి గురించి మనమేం మాట్లాడుతున్నాం? రాజకీయ చతురతలో రాజకీయ విచక్షణ ఎవరిది వాళ్ళు ఉపయోగించుకోవాలి. వితరణగా వెళ్ళిపోయి ఇటు నుంచి అటు చేసేసుకుందాం అనుకుంటే అవ్వదు. ఓ పక్కన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న. అసలు రాజశేఖర రెడ్డి ఉద్యమద్రోహి, తెలంగాణ సమాజం మొత్తం ఆయన్ని తెలంగాణ రాకుండా అడ్డుపడింది, లేకుంటే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసిందే రాజశేఖర రెడ్డి తెలంగాణ ద్రోహి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ఏమనండి అంతకన్నా ముందు చెన్నారెడ్డి గారితో దౌత్యం అసలు తెలంగాణ విభజనకి పునాదులు వేసింది ఆయన కదా. మర్చిపోయారా? మీరు జర్నలిస్టే కదా, మీకు తెలియకుండా ఎవరు ఉండరు కదా. నేనే ఇప్పుడు అదే శర్మలు ఎత్తుకుంది అనుకోండి, మా నాన్నే చెన్నారెడ్డి దౌత్యం లేకపోతే మీకు తెలంగాణ ఎక్కడదని మొదలెడితే మొమెంటం ఎటైనా తిప్పుకోగలుగుతారు కదా. రాజకీయాల్లో ప్రతిదానికి ఒక వెసులుబాటు ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. అంటే ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం వీళ్ళని బలపరచడానికి అంటారా, అదే బలహీనపరచడానికే అన్నట్లుగా జరుగుతుంది. అలా బలపడడం ఏమి ఉండవండి. ఆ మాటకు వస్తే షర్మిల గారు నేను ఇక్కడ కోడల్ని అని ఎమర్జ్ అయిందా లేదా? అవును. ఆవిడ వచ్చి నేను తెలంగాణ పౌరురాలని చెప్పలే కదా, నేను తెలంగాణ ఇంటి ఆడపడుచుని, నాకు పార్టీ పెట్టి వెసులుబాటు ఉందని పోరాటం చేస్తుంది. అంతేకాని రాయలసీమ ముద్దు బిడ్డ నేను చెప్పకుండా నేను తెలంగాణ ముద్దు బిడ్డ ఆవిడే కవర్ చేసుకోవట్లే కదా. మీరు ఆ మాటకు వస్తే తెలంగాణ కోడలనే చెప్తారు. తెలంగాణ కోడలనే చెప్తున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలకి తెరలేకపోయినప్పుడు దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్ 40 సంవత్సరాల ప్రస్థానం కనుక తెలుగుదేశం ఎవరికి కూడా కాలుష్య కూర తీసుకోవడానికి భయపడి వస్తున్నారు. ఆ మాటకు వస్తే సప్లైయింగ్ ఓన్లీ ఈ పార్టీ నుంచి తయారు చేసి ఆఖరికి ఆ పత్తాలాడుకునే రావణగాన్ని కూడా తయారు చేసి పంపించారు. డబ్బులు ఇచ్చి పోషించి ఒట్టిపోయిన గెడ్డేసి పెంచినట్టు పెంచండి. ఇంకా దమ్మిడికి పనికిరాని అనుకుని వీళ్ళే డిసైడ్ బయటికి పోమంటే పోతే అక్కడ ఎమ్మెల్సీ కూర్చోడు వాళ్ళ నెత్తి మీద. వాళ్ళకి పట్టింది ఇప్పుడు దరిద్రం.